ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఒక సుదినం అండి. ఎందుకంటే 21/6/2020 ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తింపబడినటువంటి రోజు. సో ఈ రోజులో ప్రతి ఒక్క మనిషి కూడా ఇది మన సాంప్రదాయం, ఇది మన కల్చర్, ఇది మన అలవాటు, మన ఎప్పటి నుంచో మన పెద్దలు దీన్ని యోగాని ఒక భాగంగా మన జీవితంలో ఒక భాగంగా చేసుకుని బతికి వచ్చినటువంటి సాంప్రదాయంలో మనం అందరం వచ్చాం. ఆ సాంప్రదాయాన్ని మనం వదలకుండా గుర్తు పెట్టుకోవడానికి కోసమని మన మోడీ గారు ఈ ఇంటర్నేషనల్ యోగా డేని 21 జూన్ 2020 ఇప్పుడు మనం చేసుకుంటున్నాం 21 జూన్కి పెట్టారు. ఎందుకంటే ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఒక లాంగెస్ట్ డే ఈరోజు. సో ఈ లాంగెస్ట్ డే ఇది కనుక దీన్ని ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. చేస్తే దానికి అందరూ ఒప్పుకొని ఇంటర్నేషనల్గా ఇది గుర్తింపబడింది ఈ యోగా డే అని. సో ఈ ఒక యోగా డే రోజు మన అందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, ఇది ఏంటంటే కేవలం ఏదో ఒక్కరోజుకి గుర్తు చేసుకుని మన ఏదో ఈ ఒకరోజు మాత్రం ఇంటర్నేషనల్ యోగా డే అంటే యోగా డే హ్యాపీ యోగా డే అని చెప్పుకుని వెళ్ళడానికి అవసరం కాదండి. ఇది ఈ యోగా డే ఎందుకోసం అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యోగంలో వాళ్ళ జీవితాన్ని కొంచెం టైం దీనిలో స్పెండ్ చేసి తీరాలి. ఎందుకంటే ప్రతి ఒక్క అడుగులోనూ వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సినటువంటి విషయం ఏమిటంటే యోగానికి లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. ప్రతి ఒక్క విషయంలోనూ ఇవాళ వెళితే ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా ఎంతెంత డబ్బులో ఖర్చు పెడుతున్నారు వాళ్ళు మా ఆరోగ్యాని కోసమని, లేకపోతే హెల్త్ బాగుండడానికి కోసమని, ఎనర్జీ బాగా పెట్టుకుని పని చేయాలనంటే పనికి ఓపికకి ఎఫర్ట్ ఇది కానీ ఎనర్జీ కానీ అదన్నీ కూడా మనకి కావాలన్నప్పుడు మన యోగా చేయక తప్పదు. ఈ యోగాన్ని మనం ఒక భాగంగా చేసుకోవాలి. జీవితంలో ఒక భాగంగా దీన్ని మనం పెట్టుకోవాలి. మన టైం టేబుల్ టోటల్గా మన 24 గంటల టైం టేబుల్ ఉందంటే దానిలో 24/1 అట్లీస్ట్ 1 అవర్ అయినా దీన్ని ఒక భాగంగా మనం చేసుకోకపోతే మన ఈ ఇంటర్నేషనల్ యోగా డేను గుర్తించి మన దీన్ని ఓ పండగలాగా అనుకుని చేసి దాని నుంచి మనం ఊరికి అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే హ్యాపీ డే అని చెప్పుకునే ఏం ప్రయోజనం ఉండదు. కనీసం ఇవాళ నుంచి మీరు అందరూ కూడా ఒక ఓత్ తీసుకుని దయచేసి 24 గంటల్లో 1 గంట సేపు యోగా నా జీవితంలో నేను కంపల్సరీ చేస్తానని ప్రతి ఒక్కరు కూడా హామీ తీసుకుని చేయండి. అది యోగా డే యొక్క ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం. సో ఇది మరి ఎవరు మర్చిపోకండి. రెండవది, ఈ యోగా డే రోజు ఈ యోగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే పతంజలి మహర్షి వారు దీన్ని వేదాల్లో ఉన్నటువంటి విషయాన్ని అంతకుముందర వేరే అన్ని ఉపనిషత్తులు వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తీసి ఎక్కడెక్కడో అంత వేరే విడివిడిగా ఉండేటువంటి ఒక సిట్యుయేషన్ని అన్నిటినీ కలిపి కేంద్రీకరించి ఒక దగ్గరగా చేసి క్రోడీకరించి ఒక దగ్గరగా చేసి మనకి చక్కగా పతంజలి యోగ సూత్రాలను చెప్పేసి అవన్నీ చేసి మనకు ఒక మంచి ఇది తయారు చేసి ఇచ్చారు. మొత్తం మీదట మనకి యాక్చువల్గా 70 లక్షల ఆసనాలు ఉన్నాయి, 70 లక్షల విధాన సిస్టమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి పెట్టారు. దాని 70 లక్షలు పోనివ్వండి, అట్లీస్ట్ 70,000 వరకు మనకి ఈరోజు మనకి దొరికింది అని చెప్తారు. ఈ 70,000లో అట్లీస్ట్ మనం ఒక 70 ఆసనాలు మనం జీవితం లోపల మార్చి మనం వేసుకుంటూ మనం ఉన్నా కానీ కూడా మనకి చాలా ఆరోగ్యంగాను ప్లస్ మన పనికి ఎటువంటి గోల్ మనం పెట్టుకున్న ఆ గోల్కి సక్సెస్ఫుల్ అవ్వడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఈరోజు ఈ యోగా డే గురించి మనం ఒకసారి తలుచుకుని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ ఉండేటువంటి సిట్యుయేషన్ మన దేశానికి మొత్తం ప్రపంచానికి మన దేశం మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికే ఒక మహమ్మారి మనకి కరోనా అన్నటువంటి ఒక పెద్ద ఇది మనల్ని వచ్చి పీడిస్తోంది. సో ఇవాళ అందరూ కూడా దీనికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ కావాలి, మనకు కొంచెం బాగా బలంగా తయారవ్వాలి, ఎట్లా ఇదవుతాం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం దాని ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనకి
అందరూ మళ్ళీ రావాల్సిన స్థలం ఎక్కడంటే మళ్ళీ స్క్వేర్ నెంబర్ 1 యోగాకే రావాలండి. యోగా చేస్తేనే యోగా లోపల మీరు కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, అవి చేస్తే చక్కటి ఇమ్యూనిటీ పవర్ మనకు అవుతుంది. దీనికోసమని మీరు యాక్చువల్గా మనం ఎన్నో మార్గాలు ఉన్నాయి దీన్ని మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి. కానీ యోగంలో సులభంగా ఎటువంటి ఏజ్, చిన్న ఏజ్ నుంచి తీసుకుని పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కష్టపడే నేను ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలనేది కాకుండా కూర్చున్న స్థలంలో కూడా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఈ యోగా అండి. సో ఈ యోగాని ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఎలా చేసుకోవాలన్న విషయాన్ని గురించి ఒక 2-3 చెప్తాను ఇవాళ. మీకు ఇమ్యూనిటీ పవర్ పెరగాలనంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే నాడి శుద్ధి ప్రాణాయామం. అంటే 2 ముక్కుల నుంచి మనం గాలిని తీసుకుని మళ్ళీ ఆ ఎంతసేపు మనం తీసుకుంటామో ఆ తీసుకున్నంతసేపు ఒక అంకె లెక్క పెట్టుకుంటూ 1, 2, 3, 4, 5 అని మనం ఒక అంకె లెక్క పెట్టుకుంటూ లోపలే లెక్క పెట్టుకుంటూ పీల్చాలి. మళ్ళీ వదిలేటప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని వదలాలి. ఇది నాడి శుద్ధి ప్రాణాయామం. అంటే 2 ముక్కు నుంచి గాలిని తీసుకుని మనం అంటే శుద్ధి చేసుకుంటున్నాం మనల్ని మనం. ప్రాణాయామాలు చేయడానికి నాడి శుద్ధి ప్రాణాయామం మూలంగా మనం ఫస్ట్ శుద్ధి చేసుకుని దానిలో చేస్తాం. ఇది ఎలా చేస్తామంటే మొట్టమొదట చిన్ముద్రలోనే పెట్టుకోవాలి. ఇంతకు ముందర మీకు చెప్పినట్టే ఇది అంటే నేను గాలి పీల్చేటప్పుడు నా లెవెల్కి నేను ఒక 10 వరకు పిలుస్తున్నాను. కానీ మీరు కూడా 10 చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక 3 చేసినా లేకపోతే 5 చేసినా 5 అంకె లెక్క పెట్టుకుంటూ గాలిని పీల్చండి. ఒక 5 మళ్ళీ వదిలేటప్పుడు ఓ 10, 10 ఫస్ట్ దీంతో ప్రారంభించండి. ఈ గాలిని బాగా పీల్చుకుని మళ్ళీ గాలిని వదిలేయటం. పీల్చుకునేటప్పుడు 1:2 రేషియో అంతే. పీల్చుకునేది 1 అయితే వదిలేటప్పుడు అది 2 భాగాలుగా వదలాలి. అంటే 2 ఇంతలుగా వదలాలి. అంటే 1, 2, 3, 4, 5 పీల్చుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వదలాలి. అక్కడి నుంచి మీ కెపాసిటీని బట్టి మీరు మెల్లగా 5 అన్నది పీల్చుకున్నది 5 అయితే మీరు 7 వరకు వెళ్ళొచ్చు. అక్కడ వదిలేది 14 వరకు వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ మీరు 8, 9 వెళ్ళారంటే అక్కడ 18 వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ 10 వరకు వచ్చారంటే అక్కడ 20 వరకు వెళ్ళొచ్చు. అలా మీరు పెంచుకుంటూ పోవచ్చు. కానీ రేషియో మాత్రం 1:2 రేషియో. ఈ ప్రకారంగా పీల్చుకుని వదిలి మనం చేస్తూ ఉండాలి. 2 సార్లు మళ్ళీ చూపిస్తున్నాం. ఇదండి, ఇది నాడి శుద్ధి ప్రాణాయామం. అంటే 2 నాజల్స్ని మనం క్లీన్ చేసుకుంటున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను, మా బాడీలో వెర్టికల్గా గీత గీస్తే రైట్ సైడ్ అంతా సూర్యనాడి, లెఫ్ట్ సైడ్ అంతా చంద్రనాడి అనే విషయం మీకు ఆల్రెడీ పాత నా ఎపిసోడ్స్లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీకు అదే దాని మీద బేస్ మీద ఇది ఏంటంటే 2 నాడుల్స్ దీన్ని శుద్ధి చేసుకుంటాం. శుద్ధి చేసుకోవడం ఏంటి? గాలిని పీల్చడం మళ్ళీ వదలడం. ఇది ఒక టైం ప్రకారంగా, ఒక క్యాల్కులేషన్ ప్రకారంగా మనం చేసుకుంటాం. సో ఇది మనకి నాడి శుద్ధి ప్రాణాయామం. నెక్స్ట్ మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కూర్చున్న స్థలంలో ఉండే పెంచుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. ఎలా పెంచుకోవడానికి అవుతుంది అన్న ప్రశ్న మీ ముందర రావచ్చు. ఈ 2వ ప్రాణాయామం ఇది కూడా అందరూ చేయొచ్చు. కాకపోతే బాగా బీపీ ఉన్నవాళ్ళు, లేకపోతే హై లెవెల్ ఆఫ్ షుగర్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదైనా వేరే పారాలిసిస్ అలా ఉన్నవాళ్ళు, వేరే ఆపరేషన్ అయినటువంటి వాళ్ళు తప్పించి కొద్దిగా నార్మల్గా ఉన్న అందరూ కూడా ఇది చేయొచ్చు. వాళ్ళు మాత్రం ఏంటంటే ఎవరో ఒక గురువుని సంప్రదించుకుంటూ వాళ్ళు చెప్పిన ప్రకారం చేసుకుని వెళ్ళడం మంచిది. సో ఇది ఎలా చేయాలంటే దీని పేరు భస్త్రికా ప్రాణాయామం అంటారు. అంటే ఏంటి? గాలి పీల్చడం వదలడం. పీల్చడం నార్మల్గా పీలుస్తాం, వదలడం మాత్రం సడన్గా కొంచెం ఇదిగా వదులుతాం.
ఇలాగండి. గాలి పీల్చేటప్పుడు కొంచెం నెమ్మదిగా పీల్చి వదిలేటప్పుడు మాత్రం కొంచెం సడన్గా వదులుతాం. పీల్చడం వదలడం, పీల్చడం వదిలేటప్పుడు కొంచెం ఫోర్సు సడన్గా వదులుతాం. ఇట్లా మనం స్పీడ్గా ఇలా చేసుకుంటూ పోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ చేసేవాళ్ళు స్లోగా చేయాలి. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, చిన్న ఏజ్లో ఉన్నవాళ్ళు, పెద్ద ఏజ్లో ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా దీన్ని చేయొచ్చు. కాకపోతే మీరు ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి. ఇట్లా ఇలా ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత కొంచెం బాగా ఇది అలవాటు అయింది, కొన్ని రోజులు మీరు ఇది చేయగా 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 నలిగిపోయిందంటే నెక్స్ట్ కొంచెం స్టేజ్ పెరిగిందంటే, ఇంకా మీకు కొంచెం బాగా వచ్చిందంటే ఇలా. తర్వాత ఇంకా మీకు కొన్ని రోజులుగా చేయగా చేయగా కొన్ని నెలలు బాగా ఫ్రీగా అలవాటు అయిపోయిందంటే స్పీడ్గా ఇలా. ఇంతకంటే ఇంకా బాగా స్పీడ్గా వచ్చేసింది, ఇది కూడా మీకు సునాయాసంగా వచ్చేసినప్పుడు ఫుల్ స్పీడ్గా ఇలా అనమాట. సో ఇట్లా డిఫరెంట్ స్టేజెస్లో మనం మొత్తం ఎదుగుతూనే పై స్టేజ్కి వెళ్ళిపోకూడదు. వెళితే నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఎప్పుడు డైరెక్ట్గా పై స్టేజ్కి వెళ్ళిపోకూడదు. నెగటివ్ ఇంపాక్ట్ అంటే మనం మొట్టమొదట చిన్న పిల్లాడప్పుడే మనం పెద్ద మనుషులు తిన్నట్టుగా అన్నం తినాలంటే కష్టం. అందువల్ల మనం చిన్న పిల్లాడప్పుడు కొంచెం పాలు తాగి, పాలైన తర్వాత కొంచెంగా మెత్తగా అన్నం కలిపిపెట్టి, తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ అన్నం తినిపిస్తాను. అలాగే ఇక్కడ కూడా స్టెప్ బై స్టెప్గా మనం కొంచెంగా పెంచుకుంటూ రావాలి. ఈ స్పీడు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే. ఎటువంటి స్థలంలో అయినా సరే, ఎంత కూలెస్ట్ ప్రదేశం అయినా సరే, మీరు ఆ స్థలంలో కానీ, లేకపోతే మీకు బాగా తొందరగా బాడీ లోపల ఎనర్జీ లెవెల్స్ బాగా పెరగాలన్నా ఇది మీరు బాగా చేశారనుకోండి, ఒక అబౌట్ ఒక 50 టైమ్స్ అంతవరకు వెళ్ళొచ్చు. అంటే మెల్లగా మొదలు పెట్టేటప్పుడు ఒక 5 టైమ్స్ 10 టైమ్స్, మళ్ళీ అది కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత ఇంకొక 5 టైమ్స్ యాడ్ చేసుకుని, ఇంకా కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇంకో 5 టైమ్స్ యాడ్ చేసుకుని, అలా మనం మెల్లమెల్లగా ఫస్ట్ ఒక 5 నుంచి మొదలుపెట్టి అది 10 చేసి, 10 నుంచి 20 చేసి, 20 నుంచి 30కి వెళ్ళి, 30 నుంచి 40, 40 నుంచి 50, అలా మనం మెల్లమెల్లగా 50 చేసి అలా ఒక 3 రౌండ్స్ అంటే 150 సార్లు మనం చేసుకోవచ్చు. కంటిన్యూస్గా 100 వరకు చేసేది కూడా చేయొచ్చు, కానీ అది బాగా అనుభవం వచ్చేసేయాలి. అంటే 50, 60, 70, 80 అంతా బాగా ఈజీగా చేయగలుగుతున్నారు అన్నప్పుడే అది చేసుకోవాలి. సో ఇది భస్త్రికా ప్రాణాయామం అన్నది. సో నెక్స్ట్ ఏంటంటే, మనం ఇది కూడా ఇమ్యూనిటీకి సంబంధించింది. ఈ 3 ప్రాణాయామాలు మీకు చెప్పేసి ముగిస్తున్నాను ఈరోజు. 3వది ప్రాణాయామం ఏంటంటే, ఇది కపాలభాతి ప్రాణాయామం అంటారు. ఇది కూడా అంతేనండి. హై బీపీ ఉన్నవాళ్ళు కానీ, ఆపరేషన్ బాగా ఏదైనా అయిన వాళ్ళు కానీ, హై లెవెల్ షుగర్ ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు దీన్ని ఎత్తుతూనే చేయకూడదు. ఒక గురువు సపోర్ట్తో మీకు లెవెల్ ఎట్లా ఉందో, మీ యొక్క షుగర్ ఎంత ప్రాబ్లం ఉందో, మీ యొక్క హై బీపీ లెవెల్ ఎట్లా ఉందో, వేరే మీకు ఏదైనా బాడీలో ఆపరేషన్ అయితే ఎలా ఉందో, దాన్ని మీరు ఒక కన్సల్ట్ చేసుకుని గురువు దగ్గర ఒక సలహా తీసుకుని, ఆ సలహా మేరకి ఏ లెవెల్లో మీరు మొదలు పెట్టాలి అన్నది తీసుకుని, అది మెల్లమెల్లగా ఎంకరేజ్ చేసుకుని చేయొచ్చండి. అందరూ చేయొచ్చు. కాకపోతే ఒక సలహా తీసుకుని వాళ్ళ సలహా మేరకే చేయాలి, డైరెక్ట్గా చేయకూడదు. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఇట్లా ఉంది, కానీ మీ బాడీ లెవెల్స్ మీకు ఏ లెవెల్లో ఉంది అన్నది మీరు సంప్రదించుకున్న తర్వాత చేసుకుంటే మంచిది. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. మిగతా కొంచెం నార్మల్గా ఉన్నవాళ్ళు మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. కపాలభాతిలకి భస్త్రికా ప్రాణాయామకి తేడా ఏమిటంటే, భస్త్రికా ప్రాణాయామం ఏంటంటే పీల్చుకోవడం వదలడం రెండు కూడా మనం ఉద్దేశపూర్వకంగా చేస్తాం. ఇక్కడ మనం వదలడం మాత్రమే ఉద్దేశపూర్వకంగా చేస్తాం, కానీ పీల్చుకోవడం అనేది అది బై డిఫాల్ట్ జరుగుతుంది. అదే తనంతకు తాను కానీ మధ్యలో ఉండే సందులో అది తీసుకుంటుంది గాలిని. అది కానీ మనం వదిలిపెట్టాం ఇట్లా అనమాట. అలా అనమాట. గాలిని వదలడం మాత్రమే మనం చేస్తాం. ఇట్లా అలా వదిలిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వదలడానికి ముందర ఉండే గ్యాప్లో సైలెంట్గా గాలి తనంతకు తనగానే తీసుకుంటుంది. అది మనం ఏమీ ఉద్దేశపూర్వకంగా మనం గుర్తుపెట్టుకుని అది భస్త్రికా చేసినట్టుగా ఇది చేయక్కర్లే. ఇది ఏంటంటే గాలిని మనం పీల్చుకునేది అదంతగా అదే చేసుకుంటుంది, వదలడం మాత్రమే మనం
ఇది. సో ఇది కపాలభాతి ప్రాణాయామం. సో ఈ కపాలభాతి ప్రాణాయామం ఇది కూడా ఇమ్యూనిటీ పవర్కి బాగా పెరగడానికి మనకి హెల్ప్ అయ్యేటువంటి ప్రాణాయామం. ఇంకొక ప్రాణాయామం చెప్పి ఏం చేసేస్తున్నా. లాస్ట్కి ఏంటంటే అనిలోమ విలోమ ప్రాణాయామం. ఇది కూడా మీకు ఇమ్యూనిటీ పవర్ని విపరీతంగా పెంచుతుంది. ఈ అనిలోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి ఇంతకు ముందర మీకు ఒకసారి విడిగా చెప్పాను. కానీ ఇప్పుడు ఈ ఒక ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కోసం ఈ 4 ప్రాణాయామాలు చెప్పేదానికోసం ఇది కూడా కలిపి చెప్తున్నా. నాసాగర ముద్రలో ఇట్లా పెట్టుకోవాలి. మన చూపుడు వేలు మధ్య వేలు మడిచేసేసి మిగతా ఉన్న వేలు ఇట్లా మనం ఆపరేట్ చేసుకోవడానికి ముక్కుల్ని రైట్ నాజిల్నేమో తంబుతో ఆపరేట్ చేసుకుంటాం, లెఫ్ట్ నాజిల్నేమో చిటికిన వేలతో ఆపరేట్ చేసుకుంటాం. దీంతో ఇట్లా మనం పీల్చి మళ్ళీ ఆపోజిట్ నాజిల్లో వదలాలి. మళ్ళీ ఆపోజిట్ ఎందులో వదిలిపెట్టామో అందులోనే మళ్ళీ పీల్చుకుని మళ్ళీ ఆపోజిట్ నాజల్లో వదలాలి. ఇందులో వదిలిన దానిలో మళ్ళీ పీల్చుకుని ఆపోజిట్ నాజల్లో వదలాలి. ఇలా మార్చి చేయటం అన్నది చేస్తున్నాను చూడండి. ఇలాగండి. ఇది అనిలోమ విలోమ ప్రాణాయామం. ఈ 4 ప్రాణాయామాలు ఫస్ట్ నాడి శుద్ధి ప్రాణాయామం, తర్వాత నాడి శుద్ధి ప్రాణాయామం అయిపోయింది. నాడి శుద్ధి ప్రాణాయామం ఎందుకు చేయాలంటే ఫస్ట్ 2 నాజిల్ని కొంత ఫ్రీ చేసుకోవడానికి, తర్వాత ప్రాణాయామం, తర్వాత కపాలభాతి ప్రాణాయామం, తర్వాత అనిలోమ విలోమ ప్రాణాయామం. అనిలోమ విలోమ ప్రాణాయామాన్ని మీరు 10 నుంచి మొదలు పెట్టుకోవచ్చు. 10 సార్లు చేసుకోవచ్చు. అంటే ఒకసారి పీల్చిదాం ఫస్ట్ లెక్కకి రాదు, వదిలి మళ్ళీ పీల్చి మళ్ళీ వదిలి మళ్ళీ పీలిస్తే 1, అలా మళ్ళీ వదిలి మళ్ళీ పీల్చి మళ్ళీ వదిలి మళ్ళీ పీలిస్తే ఇది 2. అంటే ఒక నాజిల్లో వదిలి మళ్ళీ అదే నాజిల్లో పీల్చి మళ్ళీ ఇంకొక నాజిల్లో వదిలి మళ్ళీ అదే నాజిల్లో పీలిస్తే అది 1. ఆ లెక్క మేరకు మీరు 18 సార్లు వరకు చేసుకోవచ్చు మంచిగా ప్రాణాయామం. అలా మీరు 4-5 రౌండ్స్ చేసుకోవచ్చు. కానీ మొట్టమొదట మొదలుపెట్టేవాళ్ళు ఒక 10 చేసుకుని ఆఫ్ చేసుకోండి. అక్కడి నుంచి మెల్లగా మీకు వీలు పడుతుందో దాన్ని బట్టి మెల్లమెల్లగా పెంచుకుంటూ మీరు చేసుకుంటూ రావచ్చు. సో ఈ ఒక 21 జూను 2020 ఈ రోజున, ఈ ఒక ఇంటర్నేషనల్ యోగా డే రోజున ఇవాళ ఉండేటువంటి మనకి ఈ ఒక దుర్భరమైనటువంటి ఒక పరిస్థితి లోపల మనకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ఏదైతే పెరగాలో దానికి ఈ 4 ప్రాణాయామాలు మీరు కనుక రెగ్యులర్గా సిస్టమేటిక్గా పొద్దున్న సాయంకాలం బాగా చేసుకుంటూ వచ్చినట్టయితే మీకు బాగా ఇమ్యూనిటీ పవర్ బాడీలో మంచిగా పెరుగుతుందండి. కానీ ఒకటే హై లెవెల్లో చేయాలని మాత్రం అనుకోకండి. చిన్నగా మొదలు పెట్టండి, పర్వాలేదు, ఏం తప్పులేదు. స్లోగా చేయండి. ఏదైనా మీకు డౌట్ ఉందంటే కూడా మీరు నాకు యాక్చువల్గా ఫోన్ చేసి అడగచ్చు, తప్పులేదు. నా పేరు ఆల్రెడీ మీకు చెప్పాను, నా పేరు నారాయణ గురు. నా ఫోన్ నెంబర్ కూడా 7993748404. ఈ ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి నా నమస్కారాలండి. ఈరోజు ఈ ఒక ఇంటర్నేషనల్ యోగా డే రోజు మీరందరూ కూడా ఇది నేను చెప్పిన విషయాలన్నింటినీ నేర్చుకుని దీన్ని చేసి ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుకుని ఈ యోగా డే ఇంకా ఎన్నో 2015లో స్టార్ట్ అయింది ఈ యోగా డే అనేది. సో 2015 నుంచి ఇప్పుడు 15, 16, 17, 18, 19, 20 6 సంవత్సరాలు, 6వ సంవత్సరం ఇది. సో ఈ ఒక ఇంటర్నేషనల్ యోగా డేని ఒక్క యోగా డే రోజు మాత్రమే యోగా చేస్తామన్న మాట మాత్రం మర్చిపోయి ప్రతిరోజు ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్కి మనకు వచ్చే యోగా డే వరకు కూడా మనం చేసుకుని మన దీనిలో ఉండే ఫలితాలన్నీ మనం పొందుగాక అనుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారం.